హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి జంతికలు అయితే చేసి చూపిస్తున్నాను. మనం ఇప్పుడు జంతికలు అనగానే గుల్లగా రావడం కోసం అని చెప్పి పుట్నాలు వేస్తున్నాము, అటుకులు వేస్తున్నాము. సో ఇవన్నీ వేస్ట్ చేస్తున్నాము, కానీ అసలైన జంతికల రెసిపీ అయితే ఇదే అండి. మన పెద్దవాళ్ళు చేసే జంతికలు అయితే ఇవే. సో ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్, ఈ కొలతలు వేసి చేస్తే ఎగ్జాక్ట్ టేస్ట్ అయితే వస్తుంది. సో ఇప్పుడైతే మనం ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను, చూడండి. దీనికి వచ్చేసి బియ్యం పిండి అలాగే శనగపిండి అయితే తీసుకోవాలి. మనం బియ్యం పిండి 1 కప్పు తీసుకుంటే శనగపిండి 1/2 కప్పు తీసుకోవాలండి. మన విలేజ్లో అయితే రేషన్ బియ్యం అండ్ శనగపప్పు కలిపి ఆడించుకుంటారు. సో మనం కూడా అలా ఇప్పుడు తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని కొంచెం ఆరబెట్టి మనం కూడా పిండి ఆడించుకోవచ్చండి. సో ఇప్పుడైతే సిటీలో అయితే ప్రతి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది కదా రైస్ ఫ్లోర్ అండ్ శనగపిండి అనేది. ఇలా 1 కప్పు రైస్ ఫ్లోర్ తీసుకుంటే 1/2 కప్పు శనగపిండి తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత ఇందులో టేస్ట్కి తగ్గ సాల్ట్, అలాగే మన స్పైసెస్ బట్టి కారం వేసుకోండి. అలాగే ఇందులో వాము కొంచెం నలిపి వేసుకోండి, అలా అయితేనే టేస్ట్ బాగా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఇందులో నేనైతే వెల్లుల్లి, జీలకర్ర దంచిన రసం అయితే తీసుకున్నాను. డైరెక్ట్ వేయలేం కదండి, సో గొట్టాల నుండి రాదు కాబట్టి నేనైతే దాని రసం అయితే వేసుకున్నాను. అలాగే కొంచెం బటర్ కూడా వేసుకున్నాను. బటర్ వేసుకొని ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని అయితే ఇలా కలిపేసుకోవాలి. చూడండి, పిండి మెత్తగా అవ్వకూడదు, అలా అని గట్టిగా ఉండకూడదు. సో ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక 10 మినిట్స్ పాటు. ఇలా పెట్టుకున్న పిండిని ఇలా జంతికల గొట్టంలోకి తీసుకోవాలండి. తీసుకొని ఇలా ఒక తడి క్లాత్ తీసుకొని దానిపైన ఇలా జంతికల్లా చుట్టుకోవాలి. చూడండి, వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా జంతికల్లా చుట్టేసుకోవాలి. ఇలానే మనం 3-4 ఈజీగా చుట్టేసి పెట్టేసుకోవచ్చు. ఒకేసారి ఇలా చుట్టుకొని పెట్టుకుంటే నెక్స్ట్ ఫ్రై చేసుకోవడానికి అయితే మనకి ఈజీగా ఉంటుంది. చూడండి, ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ అవ్వగానే ఇప్పుడు మనం చుట్టుకున్న జంతికలను అయితే 1 by 1 వేసుకోవాలి. ఇదైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మాత్రం త్వరగా మాడిపోతాయి జంతికలు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మనం వేయగానే అది నురగలాగా ఫామ్ అవుతుందండి. ఆ నురగ ఎప్పుడైతే ఆఫ్ అయిపోతుందో అప్పుడు ఫ్రై అయిపోయినట్టు అన్నమాట జంతికలు. చూడండి, ఇలా ఫ్రై అవ్వాలి, ఈ టెక్స్చర్ అయితే ఉండాలి. అలాగే నెక్స్ట్ బ్యాచ్ కింద కూడా ఇలా 1 by 1 వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో. చూడండి, ఇలా సో ఇలా అన్నీ ఫ్రై చేసుకొని ఇలా ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. అంతేనండి, జంతికలు అయితే ఈజీగా, సింపుల్గా అండ్ టేస్టీగా చాలా బాగుంటాయి ఇవి. సో తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.